దేవునికి స్తోత్రం. లేవియకాండం 19 అధ్యాయం 2-3 వచనాలు చదువుతాం చూడండి. మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడును తన తల్లికి తన తండ్రికి భయపడవలను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆశ్రయింపవలను. నేను మీ దేవుడినైన యెహోవాను. శ్రద్ధగా వినండి. ఇక్కడ ఏం సెలవిస్తున్నారంటే మీరు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకు ఉండాలి మనం పరిశుద్ధులు? ఒకవేళ నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే నువ్వు పరిశుద్ధులు ఎందుకు ఉండాలంటే, నీ నోటుతో అపవిత్రమైన మాటలు మాట్లాడొద్దు. నీ హృదయం నుంచి పాపపు సంబంధమైన ఆలోచనలు గాని క్రియలు గాని ఇతరులకు ఇష్టపరచవద్దు. ఇంకొకటి ఏంటంటే, నీ తల్లికి తండ్రికి భయపడాలి. నిన్ను కన్న తల్లిదండ్రులకు నువ్వు భయపడాలి. ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు బైబిల్ ప్రకారంగా. ఇంకొకటి ఏముందంటే, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆశ్రయించాలి. ఏంటి విశ్రాంతి? అప్పట్లో వాళ్ళు శనివారం విశ్రాంతి దినముగా ఆశ్రయించారు. అప్పుడు అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి 3వ దినాన అనగా ఆదివారం లేచారు కనుక ఇప్పుడు మనం ఆదివారం పాటిస్తున్నాం. అదనమాట. ఈ ఖచ్చితంగా ఈ దినాలు పాటించాలి. ఎందుకు? ఆయన పరిశుద్ధుడైన దేవుడు. నేను పరిశుద్ధుడిగా ఉన్నానంటే సరిపోదు. నీ తల్లిదండ్రులకు నువ్వు విలువిస్తేనే నువ్వు పరిశుద్ధుడివి. నీ దేవునికి నువ్వు భయపడి విశ్రాంతి దినాలను మీరు ఆశ్రయిస్తేనే మీరు పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం.